నెల రోజుల నుంచి వెస్ట్ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు చివరకు యుద్ధం దిశగా వెళ్లాయి. శనివారం ఉదయం ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు క్షిపణులు, డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డాయి. టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లేపేశాయి. సురక్షిత ప్రాంతంలో సుప్రీం లీడర్ ఉన్నారని ఇరాన్ మీడియా చెప్పుకున్నా ఫైనల్గా హీ ఈజ్ నో మోర్ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పిన మాట నిజమే అంటూ ఇరాన్ స్టేట్ మీడియా అనౌన్స్ చేసేసింది. దశాబ్దాలుగా వెన్నుచూపని 86 ఏళ్ల ఖమేనీని గురిపెట్టి కొట్టాయి ఇజ్రాయెల్, అమెరికా. శనివారం ఉదయం ఇరాన్పై దాడులు చేయడంతో ఇరాన్ బలగాలు కూడా అదే రేంజ్లో ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసి ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా మిలిటరీ బేస్ క్యాంపులు ఉన్న దేశాలపై దాడులు చేసింది. దుబాయ్ నగరాన్ని కూడా టార్గెట్ చేసి ఇరాన్ అటాక్ చేసింది. ఇక్కడ చాలా మందికి అర్థం కాని ప్రశ్న, శనివారం ఉదయమే ఎందుకు అమెరికా, ఇజ్రాయెల్ ఈ అటాక్ ప్లాన్ చేశాయి? ఈ స్టోరీలో చూద్దాం. ఇరాన్ సుప్రీం నాయకుడిగా ఉన్న ఆయతుల్లా అలీ ఖమేనీ తన టాప్ అడ్వైజర్లతో మీటింగ్ ఒకటి పెట్టుకున్నారు. ఆ సమావేశం దేశ రాజధాని టెహరాన్లో జరిగింది. దీనిపై పక్కా ఇన్ఫర్మేషన్ సేకరించిన అమెరికా, ఇజ్రాయెల్ టెహరాన్ను టార్గెట్ చేశాయి. ఇరాన్ ఆర్మీ భయపడాలి అంటే ఖమేనీపై దాడి చేయాలనే నిర్ణయానికి అమెరికా, ఇజ్రాయెల్ వచ్చేశాయని అమెరికా అధికారి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. ఆ మీటింగ్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లే ఛాన్స్ ఉందని అంచనా వేసి ఖమేనీని టార్గెట్ చేయడంలో లేట్ చేయలేదట. ఖమేనీ మొదట శనివారం సాయంత్రం టెహరాన్లో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేసినట్లు అమెరికా సైనిక వర్గాలు తెలిపాయి. కానీ ఇజ్రాయెల్ నిఘా వర్గాలు శనివారం ఉదయం ఒక సమావేశం జరిగినట్లు గుర్తించాయి. అందుకే వెంటనే లేట్ చేయకుండా అటాక్ స్టార్ట్ చేశాయి. ముందు మీటింగ్ ఎక్కడా అనే దానిపై ఇజ్రాయెల్, అమెరికాకు క్లారిటీ లేదు. కానీ ఆపరేషన్ ప్రారంభంలోనే టెహరాన్ ఖమేనీ ఉండే హై సెక్యూరిటీ కాంపౌండ్ ధ్వంసం చేసినట్లు శాటిలైట్ చిత్రాలు కూడా కన్ఫర్మ్ చేశాయి. 46 ఏళ్లుగా ఇరాన్ను పరిపాలిస్తున్న ఖమేనీని ఎలాగైనా సరే చంపాలి అనుకుని డిలే చేయలేదని అమెరికా అంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడి ప్రారంభమైన వెంటనే టెహరాన్, ఇజ్రాయెల్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, జోర్డాన్ మరియు కువైట్లపై డ్రోన్లు, క్షిపణుల దాడితో ప్రతీకారం తీర్చుకుంది. ఒమన్ సహకారంతో జెనీవాలో జరిగిన అసంపూర్ణ చర్చలు ముగిసిన 2 రోజుల తర్వాత ట్రంప్ అర్ధరాత్రి సమయంలో దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక దీనిపై ఇరాన్ కూడా అదే రేంజ్లో ఆన్సర్ ఇస్తోంది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఖమేనీ హంతకులను శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేసింది. తమ రియాక్షన్ అమెరికా, ఇజ్రాయెల్పై ఈ దాడి చరిత్రలో అత్యంత భయంకరమైన ఆపరేషన్ అవుతుందని ప్రకటించింది. జాతీయ భద్రతా మండలి మాజీ కార్యదర్శి అలీ షమ్ఖానీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మహమ్మద్ ఫక్పూర్ సహా అగ్రశ్రేణి లెఫ్టినెంట్లతో పాటు ఖమేనీ కూడా మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. దాడుల ప్రారంభానికి కొద్దిసేపటి ముందు ఖమేనీ శనివారం షాంఖానీ తన జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీతో సురక్షితమైన ప్రదేశంలో సమావేశమయ్యారని ఇరాన్ వర్గాలు రాయిటర్స్కు తెలిపాయి. అలీ లారిజానీ ఈ దాడి నుంచి బయటపడ్డాడు. ఇరాన్ స్టేట్ మీడియా ఆదివారం తెల్లవారుజామున ఖమేనీ డెత్ న్యూస్ను ధృవీకరించింది. ఇక ఇక్కడి నుంచి మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఈ దాడులు మరో వారం పాటు ఆగే అవకాశమే లేదని అమెరికా అంటోంది.